ఉన్నటువంటి క్యాడర్ ఉంది, అలాగే స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీ మెరుగైన స్థానాలను ఇక్కడ సాధించినటువంటి పరిస్థితి మనం ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక నల్గొండలో పరిస్థితి ఏ విధంగా, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏ విధమైనటువంటి మెజారిటీ కనపడుతోంది, ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ప్రజలుగా చూస్తే మాత్రం నల్గొండలో మాత్రం భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ మాత్రం సాధించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి మొదటి నుంచి కూడా, అంటే ప్రచార పర్వం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ భారీ మెజార్టీ సాధిస్తున్నాను, గతంలో ఉన్నటువంటి రావి నారాయణ రెడ్డి మెజార్టీని తిరగరాస్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిని. ఇదే సందర్భంలో నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తంగా ఉన్నటువంటి 7లో ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన మెజార్టీ అయితే వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ నల్గొండ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించేసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నది, నల్గొండ స్థానంలో ఖచ్చితంగా 5 లక్షల మెజార్టీ మేము సాధిస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అదే విధంగా ప్రజెంట్ గా చూస్తే మాత్రం, సిచ్యువేషన్ చూస్తే మాత్రం 4,95,000 ఓట్ల మెజార్టీ ప్రజెంట్ గా రావడం జరిగింది. ఇంకా అది ఫలితాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా ప్రకటించలేదు. మొత్తంగా చూసినట్లు మాత్రం ఆ మెజార్టీ ఖచ్చితంగా, ఆ మ్యాజిక్ ఫిగర్ అంటే 5 లక్షల మెజార్టీ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక సూర్యాపేట మినహాయించి మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉండడం జరిగింది. వీరందరూ కూడా రఘువీర్కి సంబంధించేసి మెజార్టీ విషయంలో ఒకరితో ఒకరు కూడా పోటీ పడతాము అని చెప్పేసి ప్రతి సభలో కూడా అనౌన్స్ చేసిన సందర్భం ఏదో ఉంది. అదే విధంగా వాళ్ళు ఇదే విషయానికి సంబంధించి చాలా శ్రమపడ్డారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ విషయంలో మాత్రము చాలా రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావడం కూడా సహాయపడ్డారని చెప్పేసి కూడా రఘువీర్ రెడ్డి మనతో మాట్లాడుతూ, అంటే బిక్యూతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో అదే దిశగా అడుగు వేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మెజార్టీ వరకు కూడా రఘువీర్ రెడ్డి సాధించడం జరిగింది. అదేవిధంగా ఆయన సతీమణి ఉన్నటువంటి ఉత్తమ్ పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ నియోజకవర్గం కూడా 90,000 మెజార్టీ కూడా సాధించడం జరిగింది. మొత్తంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా 50,000 మెజార్టీ తగ్గినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా రఘువీర్ రెడ్డి మాత్రము నల్గొండ లోక్సభ స్థానం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నాడు. అదేవిధంగా రికార్డు మెజార్టీ కూడా నల్గొండ నుంచి సాధించబోతున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. అదేవిధంగా భువనగిరి